ఏంట్రా 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 నో తప్పు. నాన్న పేరేంటి? అమ్మ పేరేంటి? అమ్మ పేరేంటి? చిక్కిలికి చిక్కిలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. కన్నయ్య చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? అసలు కామెడీ చేస్తున్నాడు నాతో. అమ్మ పేరు ఏంటి అంటే కుక్క అంట. విన్నారు కదా మీరు ఎలా మాట్లాడుతున్నాడు? వాళ్ళ నాన్న పేరే వచ్చింది, అమ్మ పేరు అసలు రాదు. అందరు అమ్మలు ఇంతే కదా. అసలు అందరు పిల్లలు అమ్మని అస్సలు పట్టించుకోరు. మనం ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటాం కదా. అలా ఆడుకొని కొంతసేపు ఉన్న తర్వాత పక్కింటి అమ్మాయి వచ్చింది. మార్కెట్కి వెళ్దాం పదా అంటే ఇంకా వెళ్ళామన్నమాట. నేను కూడా కూరగాయలు తీసుకోవాలని చెప్పి. ఇది మా ఇంటి దగ్గరే అనమాట. ఇట్లా మొత్తం కూరగాయలు అన్ని ఇక్కడ అమ్ముతారు. ఇదైతే భలే వింతగా అన్ని 5 రూపీస్ అంట. నేనైతే ఆ 5 రూపీస్ అని షాక్ అయ్యాను. 10 రూపీస్ అనుకున్నాము. ఇంకా అన్ని బాగున్నాయి ఐటమ్స్. ఇంకా తీసుకున్నాను నేను 5 రూపీస్వి. బాగున్నాయి కదా, తిలకము అట్లాంటివి తీసుకున్నాము కొన్ని ఐటమ్స్ ఆ బాక్స్ లో వేసినవన్నీ. ఇంకా అక్కడ నుంచి వేరే స్టోర్ కి వెళ్ళాము. మేము లేడీస్ వెల్ఫేర్ మీటింగ్ ఉందన్నమాట. పార్టీ అంటున్నాను అలా పోయాను. వెల్ఫేర్ మీటింగ్ కి ఏమన్నా అవసరం అయితే ఏమో తీసుకుందామని అలా వచ్చామన్నమాట. నెక్స్ట్ డే వెల్ఫేర్ మీటింగ్ ఉంది, ఈ సిఐ వెల్ఫేర్ మీటింగ్. ఇంకా అన్ని తీసుకున్నాం. ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. కొన్ని ఈయన గారు ఆ షాప్ చూడంగానే ఏడ్ చేస్తున్నాడు. అసలు అది రికార్డ్ చేయాల్సింది వీడియో. వెళ్ళొద్దంట షాప్ లోకి. అసలు షాపింగ్ అంటేనే ఆపోజిట్ అయిపోయాడు వాళ్ళ నాన్నలాగా. అసలు వెయిట్ చేయడు ఈయన. షాపింగ్ చేస్తుంటే కూడా ఫుల్ అసలు వెళ్దాం పదా అంటున్నాడు. ఇయర్ రింగ్స్ ఒకటి చూసాను, బాగున్నాయి అని చెప్పి. ఇవి బాగున్నాయి, ఇట్లాంటి తీసుకోవడం బెటర్. 100 రూపీస్ కి 2 సెట్స్ వచ్చాయి అనమాట. 60 రూపీస్ రీజనబుల్ గానే దొరికాయి. 80 రూపీస్ అంటే బార్గెన్ చేసి తీసుకున్నాను. 120కి 2 సెట్స్. అస్సలు కలర్ బోవ్ ఇవి చాలా బాగుంటాయి. ఇట్లాంటివి కొనడం బెటర్ మనము. ఇంకా అక్కడ నుంచి వేరే కూరగాయల దగ్గరికి వచ్చామన్నమాట తీసుకెళ్దామని చెప్పి. ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఒకటి బెస్ట్ అనమాట. మనం పచ్చిమిర్చి కొనక్కర్లేదు, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి. మన సైడ్ కూడా ఇలానే ఇస్తారా? అసలు నేను ఎప్పుడు హైదరాబాద్ లో ఇలాంటిది ఫేస్ చేయలేదు అనమాట. ఇక్కడ ఫ్రీగా ఇచ్చేస్తారు మనకి. ఇంకా కన్నయ్య ఏమో వెళ్ళిపోదాం అని ఏడుస్తున్నాడు. అసలు బ్యాగ్ లాక్కుంటున్నాడు. అసలు రచ్చ చేస్తున్నాడు రోడ్డు మీద. ఆయనకి కొనియాలంట, నేను పప్పు కొనియాలంట. వాళ్ళ నాన్న బాగా అలవాటు చేశాడు. బయటికి రాగానే ఏదో ఒకటి కొనియడము. ఎవరైనా రాగానే కూడా ఫుల్ అలానే కొనిస్తున్నారు. ఇక్కడ ఫ్రెష్ గా ఉన్నాయి. ఆకాకరకాయ మీరు తిన్నారా? ఎప్పుడైనా తింటారా మీరు? ఇక్కడ ఉంది ఆకాకరకాయ కూడా. కాస్ట్లీ అనమాట. 80 రూపీస్ అంట హాఫ్ కేజీ. ఇంకా ఈ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి. ఈ అమ్మాయి బాగానే మాట్లాడిద్ది నాతో మంచిగా. ఆ అమ్మాయి టీచర్ కి చదువుతుంది అనమాట. బిఎడ్ ఏదో చెప్పింది, మర్చిపోయాను. మా ఇంటి కింద టీచర్లే, పైన టీచర్లే. ఎందుకు అలా అన్నానంటే మా ఓనర్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ టీచర్లే. వెల్ఫేర్ మీటింగ్ ఎందుకు ఉంది అంటే ఇది తీజ్ అంటారు. ఇక్కడ పండుగ ఒకటి ఉంటుంది, దానికి సెలబ్రేట్ చేస్తారనమాట. సిఎస్ఎఫ్ లో మనం ఆల్ ఓవర్ ఇండియా సిఎస్ఎఫ్ లో సెలబ్రేట్ చేస్తారు. ఆర్మీ వాళ్ళకు కూడా వెల్ఫేర్ మీటింగ్ ఉంటుంది ఇప్పుడు. దానికోసం అనమాట. ఆ పండగకి అందరూ చేస్తున్నారు అన్ని ప్రిపరేషన్స్. షాపింగ్ చేస్తుంది ఒక ఆవిడ. ఇంక ఇంటికి రాగానే పూజ చేశాను. మన సైడ్ ఈ పండగ ఏమంటారంటే అట్టల తద్ది పండగని వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు. చాలా ఉయ్యాల గట్టి బాగా చేశారు. ఆ వ్లాగ్ మీకు షేర్ చేస్తాను. ఇంక ఇంటికి రాగానే చూపిస్తున్నా అన్నీ ఏమేమి తీసుకున్నాను అని చెప్పి. ఈ కెమెరా సెట్టింగ్ ఇబ్బందులు ఇంకా కొన్ని రోజులు ఉంటుంది. 3 months అయిపోయింది. అసలు ఛానల్ 100 కూడా అవ్వలేదు సబ్స్క్రైబర్స్. ఇంకా కష్టపడాలి చాలా. కొంచెం నేను కాన్స్టెంట్గా అప్లోడ్ చేయట్లేదు కదా, అందుకే నా ఛానల్ చాలా లోగా ఉంది. చాలా కష్టపడాలి. ఇంకా ఇప్పటి వరకు నేర్చుకోవడానికే చాలా టైం పట్టింది నాకు, బ్రేక్గా. ఇంకా ఇవన్నీ తీసుకున్నాను. 5 రూపీస్. అది భలే ఉంది కదా 5 రూపీస్కి హెడ్ క్లిప్ అంటే. అసలు నమ్మబుద్ధి కాలే నాకు. ఇక్కడ అంతా తయారవుతాయి కాబట్టి అంత తక్కువ ప్రైస్కి వచ్చింది నాకు. ఇది తిలకం తీసుకున్నాను. ఆ క్లిప్స్ కూడా 5 రూపీసే, పెద్దది కూడా చిన్నది కూడా. ఇంకా కుంకుమ తీసుకున్నాను 15 రూపీస్, అది వేరే దగ్గర తీసుకున్నా. ఆ గిన్నెల దోమ పీస్ కూడా 5 రూపీస్ అంట. నాకు భలే నచ్చాయి అన్ని. ఇంకా 5 రూపీస్ అనగానే మా అమ్మాయి కూడా తీసుకుంది, నాతో వచ్చిన అమ్మాయి. ఇంకా ఆ క్లిప్ అయితే ఎరగొట్టేసి వెళ్ళండి కన్నయ్య. ఆ క్లిప్ కాదు, నేను పెట్టుకున్న హెడ్ బ్యాండ్. ఇంకా కన్నయ్య చేతిలో బతకాలంటే కష్టమే. ఇయర్ రింగ్స్ కూడా 2 తీసుకున్నాను కదా, చాలా బాగున్నాయి. అవి కలర్ పోవు. మనం లేడీస్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే అవి పాడవవు. మనం వేరే 10 రూపీస్కి 50 రూపీస్కి 30 రూపీస్ కానీ పిచ్చి కొంటాం కదా ఇయర్ రింగ్స్, అవి పోతాయి. అవి నచ్చి కొనుక్కుంటాం, అవి పాడైపోతాయి. ఇలాంటివి అయితే పాడవవు. ఇట్లాంటివి కూడా కొనుక్కోండి మీరు. ఇంకా
ఇక్కడ కుంకుమ తీసుకున్న, తిలకము, ఇంకా కీరా తీసుకున్నాను. క్యాప్సికమ్ కర్రీ మీరు ఎప్పుడైనా వండుకుంటారా? నాకైతే క్యాప్సికమ్ కర్రీ ఒకలాగా చేస్తే చాలా ఇష్టము. అది మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.